బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల్లో టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఏకంగా ఎస్ఐ పైనే దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. యలనూరు మండలం పరిధిలో వైసీపీకి చెందిన బోగతి ప్రతాప్ రెడ్డి, టీడీపీకి చెందిన దొడ్ల కుటుంబాల మధ్య పాత కక్షలు బగ్గుమన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో సందర్భంగా ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. వైసీపీకి చెందిన దాసరి కుటుంబ సభ్యులు టీడీపీకి చెందిన దొడ్ల గ్రూప్ పై దాడి చేశారు. దాసరి గ్రూప్ నకు బోగతి ప్రతాప్ రెడ్డి అండగా నిలవడంతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. యలనూరు టీడీపీ మండల కన్వీనర్ గా దొడ్ల రామాంజనేయులు కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోంది. దాడిలో టీడీపీకి చెందిన ముగ్గురు గాయపడ్డారు. అలాగే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఎస్ఐ రామాంజనేయులు రెడ్డికి స్వల్పపాటి గాయాలయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల్లో టీడీపీ వైసీపీ శ్రేణుల పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఏకంగా ఎస్ఐ పైనే దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. యలనూరు మండలం పరిధిలోకి వైసీపీకి చెందిన బోగతి ప్రతాప్ రెడ్డి, టీడీపీకి చెందిన దొడ్ల కుటుంబాల మధ్య పాత కక్షలు బగ్గుమన్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. వైసీపీకి చెందిన దాసరి కుటుంబ సభ్యులు టీడీపీకి చెందిన దొడ్ల గ్రూప్ పై దాడి చేశారు. దాసరి గ్రూప్ నకు బోగతి ప్రతాప్ రెడ్డి అండగా నిలవడంతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. యలనూరు టీడీపీ మండల కన్వీనర్ గా దొడ్ల రామాంజనేయులు కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోంది. దాడిలో టీడీపీకి చెందిన ముగ్గురు గాయపడ్డారు. అలాగే పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఎస్ఐ రామాంజనేయులు రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మిగిలిన సమాచారం అందిస్తారు. నరేష్, చెప్పండి, అసలు దాడి ఎలా జరిగింది, ఎవరెవరికి గాయాలయ్యాయి? గగన, నిన్న సింగనమల నియోజకవర్గం యలనూరు మండలంలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కొద్దిగా ఉద్రిక్తత నెలకొంది. అక్కడ వైసీపీకి సంబంధించిన దాసరి బాలయ్య వర్గము, టీడీపీకి సంబంధించిన దొడ్ల శివయ్య వర్గీయులు కొద్దిగా ఘర్షణలు నెలకొన్నాయి. వేడుకల్లో భాగంగా సంబరాలు చేసుకుంటుంటే ఒకరి మధ్య ఒకరికి ఇంతకు ముందే చిన్నపాటి తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలు ఈ వేడుకల్లో కొద్దిగా మరింత బలమయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే సందర్భంలోనే ఒకరి మధ్య ఒకరు ఘర్షణలు చేసుకొని కొంతమంది అయితే మద్యం మత్తులో ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది. దాడుల్లో భాగంగా రాళ్లతోనూ సీసాలతోనూ దాడులు చేసుకొని ఒకరి మీద ఒకరు పరస్పరం రాళ్లు రువ్వారు. దీంట్లో ఈ గొడవను అదుపు చేయడానికి వెళ్ళిన ఎస్ఐ కూడా, రామాంజనేయులు ఎస్ఐ కూడా కొద్దిగా గాయాలైనాయని మనకి సమాచారం ఉంది గగన. అయితే తాడిపత్రి నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న సింగనమల కాన్స్టిట్యున్సీలో ఇక్కడ జరగటం అనేది కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇవి ఇంకా బలం అవుతాయేమో అని అక్కడ అధికారులు అయితే కొద్దిగా భద్రత ఏర్పాటు చేసినారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఇద్దరిని అదుపు తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మాదిరిగా తీసుకొని అక్కడ వాళ్ళని రాజీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు గగన. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.